ఎండ బాగా కొడుతుందండి. 2 days అయి కొంచెం చిన్న చిన్న చినుకులు వస్తుంటే నేను వాటర్ పట్టలేదు. ఈరోజు పొద్దున్నే ఎండ స్టార్ట్ అయింది. దానిమ్మకాయలు పిందెలు మంచిగా చిన్న చిన్న అన్ని స్టార్ట్ అయినాయి ఇక్కడ. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఏ జంతువు వెనుకకు నడవలేదు అనే క్వశ్చన్. దానికి ఒక్కరు మాత్రమే ఆన్సర్ చేసిండ్రు. మిగతా వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నా. ఏ జంతువు వెనుకకు నడవలేదు అంటే కంగారు అనే జంతువు వెనుకకు నడవలేదు. మరి ఈ వీడియోలో మరో క్వశ్చన్ నేను అడుగుతున్నా. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో ఏ సంవత్సరంలో యూట్యూబ్లో అప్లోడ్ చేసిండ్రు అనేది క్వశ్చను. మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి. తెలియకపోతే నేను మరో వీడియోలో దీని ఆన్సరు చెప్తా. నా వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వంకాయలు స్టార్ట్ అవుతున్నాయండి కొంచెం కొంచెం. బీరకాయలు చూడండి మళ్ళీ తయారైనాయి. ఊకే బీరకాయల హార్వెస్ట్ చూడలేకపోతున్నారండి. ఇంకా ఈ సమ్మర్లో అంతే, ఇంకా ఇవి పెట్టినా కాబట్టి ఇవే వస్తున్నాయి. ఇంకా మిగతా కూరగాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సమ్మర్లో ఏంటంటే బీరకాయలు, తోటకూర, బచ్చల కూర ఇవే వచ్చినాయి. ఇది రెండు ఒక దగ్గరే ఉన్నాయి కాబట్టి ఇంకా ఇది వేస్ట్, తీసేయాలి. ఇట్లా పండు అయిపోయింది కదా. ఇవి ఎక్కువైపోతున్నాయండి బీరకాయలు, మేము తినలేకపోతున్నాం. అందరికీ తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. ఇంకా చెట్లు కూడా అయిపోవడానికి వస్తున్నట్టున్నాయి. కొంచెం పండు వారుతున్నది కదా, ఆకంతా పండు అయిపోతుంది. అయినా ఎన్ని ఉన్నాయి చూడండి. కొన్ని పెద్దగానే ఉన్నాయి, కొన్ని చిన్న ఉన్నాయి. చెట్టు మళ్ళీ మంచిగా అయిపోయిందండి, పెద్ద అయింది. మొత్తం కట్ చేసిన కదా. ఈ మునగ చెట్టుకు అంతా వాకింది బీర చెట్టు. ఈ పపాయ చూడండి కలర్ వస్తుంది కొంచెం కొంచెం. ఈ బీరకాయ చూడండి పొడవు ఉంది, లావు ఉంది. నేను ఇవన్నీ హార్వెస్ట్ చేసి చూపిస్తాను మీకు.
ఈ దానిమ్మకాయలు చూడండి కలర్ వచ్చినాయి, కానీ తెంపాలా మరి అని చూస్తున్నా. లోపల కలరు ఇట్లా తొందరగా తెంపేస్తే ఏమున్నదంటే లోపల కొంచెం అంత రెడ్డిష్గా రావట్లేదు. చింత చిగురు చూడండి మళ్ళీ రెడీ అయింది. నేను ఇటు సైడ్ తెంపలేదు కదా, ఇటు సైడ్ తెంపుకున్నా కదా. పుదీనా మంచిగా అయింది కదా. ఇది తమలపాకు చెట్టు. ఎండాకాలం అంతా ఇది ఎండిపోయినట్టు ఉండే, ఇప్పుడు మంచిగా చిగుర్లు వస్తున్నాయి. ఈరోజు ఇన్ని బీరకాయలు, ఇన్ని జామకాయలు వచ్చినాయి. బీరకాయలు చూడండి ఎన్ని వచ్చినాయో. నేను ఫస్ట్ టైము వెయిట్ చూస్తున్నా. ఎంత వచ్చినాయి చూడండి, 3 kg పైన. ఇట్లాంటి ఎన్నిసార్లు నేను హార్వెస్ట్ చేసినా, ఓన్లీ మిద్దె తోటలో ఇన్ని వస్తున్నాయి అంటే చూడండి. ఎంత హెల్తీగా ఎంత బాగున్నాయి చూడండి బీరకాయ.